జగన్ కి కొత్త కష్టాలు, తీవ్ర షాక్లో నేతలు. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. లిక్కర్ కుంభకోణంలో రేపో మాపో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. అదే సమయంలో కొత్త సమస్య మొదలైంది. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సిబిఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. వచ్చే వారం ఆ పిటిషన్ విచారణకు రానుంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ఒక్కో దానిపై విచారణ మొదలైంది. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదే పాయింట్ పట్టుకుని ఓ అడ్వకేట్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కూటమి సర్కార్ బయటపెట్టిన శ్వేతపత్రాల ఆధారంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మోహిత్ మహేశ్వరి పిల్ వేశారు. కూటమి సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాల ఆధారంగా సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. ఆయా సంస్థలతో ఓ సిట్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలన్నది ప్రధాన పాయింట్. దీనిపై ఆగస్టు 6న హైకోర్టు సీజే ధరంగ్ సింగ్ ఠాగూర్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. మరి దీనిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.